చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్, నో కెమికల్స్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఆల్రెడీ మనకు గణపతి నవరాత్రులు ప్రారంభమైపోయాయి. అయితే చూస్తున్నాం సోషల్ మీడియాలో చాలా రకాల గణపతులు వింత వింత రూపాల్లో మనకి దర్శనం ఇస్తున్నారు. సాధారణంగా మనకు శాస్త్ర ప్రకారంగా చెప్పింది మట్టి గణపతిని, అది కూడా ఎంత ఎత్తులో ఉండాలి, ఎంత పరిణామంలో ఉండాలి అన్నీ కూడా వివరించడం జరిగింది. కానీ ఇప్పుడు చూస్తున్నట్లయితే హంగామా చేస్తున్నారు, భక్తి చూపిస్తున్నారు. అసలైన ప్రతిమనే అక్కడ పెట్టడం లేదు. మరి ఈ పూజలన్నీ అసలు స్వామివారికి చెందుతున్నాయా? ఈ వింత చేష్టలకు నిజంగా స్వామివారు సంతోషిస్తారా? దీని గురించి వివరించండి. తప్పకుండా తెలియజేస్తానండి. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం గణానాహం త్వా గణపతికం భవామహే కవిం కవీనాముపమష్టవష్టవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణవన్నోతిభిः సీదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. గణపతి యొక్క నవరాత్రి ఉత్సవాలు ధర్మము, శాస్త్రము ఒక క్రమబద్ధీకరణ పెట్టింది. అంటే ఏ రకంగా చేసుకోవాలి, ఎంత పరిణామంలో గణపతి యొక్క విగ్రహాన్ని మనం ప్రతిష్ఠించుకోవాలి అనేటటువంటిది మనకు శాస్త్రం తెలిపింది. కానీ శాస్త్రాన్ని పక్కన పెట్టి ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు, అంటే ఒక హంగామా రీతిలో, ఒక అంటే ఈ చందాల రూపంలో మనం ఎంత పెద్ద గణపతి పెడితే మనం అంత హైలైట్ అవుతాము అనేటటువంటి ఒక పరిణామంలో ఈ విఘ్నేశ్వరుడు యొక్క నవరాత్రులన్నీ కూడా జరుగుతాయి. అసలు నిజానికి విఘ్నేశ్వరుడు నవరాత్రులు కాదు, ఉత్సవాలు అని దీనికి పేరు. ఓన్లీ మన భూలోకంలో నవరాత్రులు జరిగేది కేవలం అమ్మవారికి మాత్రమే. ఇంకా శరత్ నవరాత్రులు మాత్రమే. ఇంకా నవరాత్రు అనేటటువంటి పదము అమ్మవారికి వర్తిస్తుంది తప్ప విఘ్నేశ్వరునికి వర్తించదు. ఎందుకంటే విఘ్నేశ్వరునికి చేసేటటువంటిది ఉత్సవాలు అని అంటాం. ఎందుకంటే 9 రోజులు ఆపాదించబడేటటువంటిది నవరాత్రులు, అది అమ్మవారికి ఉన్నటువంటి విధానము. అలాగే ఇది 11 రోజులు ఉంటుంది. మనకి చవితి నుంచి ప్రారంభమై అనంత చతుర్దశి వరకు ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలను చేస్తాము. ఎన్ని రోజులు అవుతుంది? 11 రోజులు అవుతుంది. 11 రోజులు అవుతుంది. కాబట్టి ఇది 11 రోజుల ఉత్సవాలు కాబట్టి 9 దాటితే అది ఉత్సవం కిందనే వస్తుంది మనకి. కనుక ఈ ఉత్సవాలు అనేటటువంటివి ఏ రకంగా జరుపుకుంటారు అని అంటే గనక, ఈ సృష్టిలో మట్టి గణపతి ఎందుకు పెట్టాలి అని అంటే గనక, ఏదైతే మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాన్ని మనం పూజించి అర్చించి గోదావరిలో నిమజ్జనం చేస్తామో అది గోదావరికి అంకితం అయిపోవాలి. అది మనం ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్ పెట్టామనుకుంటే అది ఎన్ని సంవత్సరాలు అలాగే ఉంటుంది తప్ప అది కరగదు. కలగకపోగా దానివల్ల వాతావరణ కాలుష్యం పెరుగుతూ ఉంటుంది, నీటిలో కాలుష్యం పెరిగిపోతుంది. అంటే కాలుష్యాన్ని పెంచిన వాళ్ళం అవుతాము. ఈ మట్టి గణపతిని పెట్టడం ద్వారా అది ఎప్పుడైతే మట్టిలో నిమగ్నమై కొట్టుకుపోతూ ఉంటుందో మనం చేసినటువంటి పూజలలో మన పాపాలు కూడా అదే రకంగా వెళ్ళిపోతాయి అని ధర్మశాస్త్రం. అలాగే భూమికి, ప్రకృతికి, భగవంతునికి చాలా అనుబంధం ఉంది. ఎందుకు అంటే ప్రకృతిలో ఉండేటటువంటి ప్రతిదీ కూడా పూజనీయమైనటువంటిది, మట్టి కూడా పూజనీయమైనటువంటిది. కాబట్టి అప్పట్లో మా తాతల కాలం అంటే దాదాపు ఒక 50-60 ఏళ్ల కింద ఏం చేసేవాళ్ళంటే ఈ ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్ ఉండేవి కాదు. చక్కగా కుమరోల దగ్గరికి వెళ్ళి మట్టిని తీసుకొని వచ్చి దానితో స్వయంగా వాళ్ళ చేతుల మీద గణపతి తయారు చేసి చక్కగా దానికి అలంకరణ చేసి దాన్ని పూజించేసి మరుసటి రోజు నిమజ్జనాన్ని తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్ అయిపోయింది, అందరూ కూడా కొంటున్నారు, ఒక రోజు పూజ చేస్తున్నారు, రెండో రోజు మండపాల దగ్గరికి పెట్టేస్తున్నారు. కనీసం నిమజ్జనం కూడా చేయట్లేదు. చిన్న చిన్న గణపతులే, అవి కూడా నిమజ్జనం చేయట్లేదు. బికాజ్ ఏంటి అని అంటే గనక పబ్లిక్కి మరి డబ్బులు పెరిగిపోయాయో లేదా టైం దొరకట్లేదో ఏమో తెలియదు, కానీ అది ఆ రకంగా చేస్తున్నారు. అంటే ధర్మము, శాస్త్రం మనకు ఒక పూజా నియమాన్ని పెట్టింది, దానికి అనుగుణంగానే వెళ్ళాలి తప్ప మనకి ఇష్టం వచ్చినట్టు చేస్తాను అని అంటే అది పూజా ఫలితాన్ని అందించకపోగా పాపాన్ని మూటగట్టుకున్న వాళ్ళం అవుతాము. అంటే ఖచ్చితంగా మనం ఇంట్లో ఎన్ని రోజులు ఉంచినా మనం డైరెక్ట్ గా నిమజ్జనమే చేయాలి, బయట వేరే దగ్గర పెట్టకూడదు అని అంటున్నారా? అవునండి, అసలు పెట్టకూడదు. ఎందుకు అని అంటే గనక మనం ఎన్ని రోజులు పూజ చేస్తున్నాం, ఒక రోజు చేస్తున్నామా, 3 రోజులు చేస్తున్నామా, 5 రోజులు చేస్తున్నామా, నువ్వు ఎన్ని రోజులైనా చెయ్యి. ఆ చేసిన తర్వాత దాన్ని స్వయంగా నువ్వే నిమజ్జనానికి తీసుకొని వెళ్ళాలి తప్ప నువ్వు ఎక్కడ పడితే అక్కడ పెడతాను, అక్కడ 9 రోజులు పూజలు ఉంటాయి అనేటటువంటిది అది అవాస్తవము. ఎవరు కూడా అట్లా పూజలు చెయ్యరు. ఏదైతే వాళ్ళ ప్రధానమైన గణపతి ఉంటుందో అదే పూజ చేస్తాం. ఇంకోటి, మనం చాలా హైట్లో గణపతులు పెడుతూ ఉన్నాము, చాలా ఎత్తెత్తులో గణపతులు చేస్తూ ఉన్నాము. అది కేవలం చూడడానికి ఒక ఆకర్షణీయమైనటువంటి రూపంగానే కనిపిస్తుంది తప్ప కొండంత దేవుడికి కొండంత పూజ చేయలేము మనము.
మళ్ళీ ఎంత గణపతిని పెట్టినా పూజా గణపతి అని ఒక చిన్న గణపతి పాదాల దగ్గర పెడతారు. అవును. దానికే పూజలు చేస్తాము. ఇవన్నీ షోపుటపు అలంకరణ అంటే అదొక ఇవన్నీ బొమ్మ మాత్రమే అంతే, అనుకోవచ్చా? ఒక విగ్రహమే. దేవతామూర్తిగా ఇప్పుడు భావించలేమా? దేవతామూర్తికి ఎట్లా భావిస్తాము? ఆ. ఏదైతే పూజనీయమైనటువంటి వస్తువు ఉంటుందో దాన్నే దేవతామూర్తిగా భావిస్తాము తప్ప, నువ్వు కొండంత దేవుడు కొండంత పూజ చేయలేవు. పోనీ అది దేవుడిగా భావించావంటే దానికి ఎక్కడ అర్చనలు జరుగుతున్నాయి? ఎక్కడ పూజలు జరుగుతున్నాయి? అసలు అంత విగ్రహానికి మనం ఏ రోజు ఆరాధన చేస్తున్నాం? ప్రతిరోజు అర్ఘ్యపాద్యాలు దేనికి ఇస్తున్నాము? అదే రకంగా పూజాది క్రతువులు ఏ దానికి చేస్తున్నాం? ఇవి కూడా ఆలోచించాలి. ఇప్పుడు మనం ఇంట్లో పూజా రూమ్‌లో పెట్టుకునేటటువంటి విగ్రహాలు ఒకటుంటే, మామూలు అలంకరణ కోసం హాల్‌లో కొన్ని విగ్రహాలు పెడుతుంటాం. అవును. కృష్ణుడి విగ్రహాలు కావచ్చు, అవును. గణపతి విగ్రహాలు కావచ్చు, శివుడి యొక్క విగ్రహాలు కావచ్చు. మరి దానికి పూజ చేయట్లేదే? అవును. ఎందుకు? అంటే అవి కేవలం అలంకరణ కోసం నియమించబడ్డటువంటి విగ్రహాలే తప్ప హ్మ్. పూజనీయమైనటువంటివి కావు. మీరు ఇప్పుడు మండపాల దగ్గర ఎక్కడికైనా వెళ్ళండి. అక్కడ మీకు చిన్న గణపతే ఉంటుంది. దానికే పూజలు. అంటే శాస్త్ర ప్రమాణం అదే చెప్పింది. ఈ ఎత్తులో పెట్టేటటువంటి గణపతులేంటంటే అలంకరణ రూపాలు. అలాగే భక్తుల్ని ఆకర్షించడానికి, చూసే వాళ్ళకు ఇవి ఆకర్షణీయంగా అబ్బా! చాలా పెద్ద గణపతి పెట్టారు అని మనస్సులో ఒక ఆతృతను ఎగ్జిక్యూట్ చేయడానికే తప్ప, దానికి ఎలాంటి శక్తి సామర్థ్యాలు ఉండవు. మనం ఏదైతే పూజ చేస్తామో దానికే ప్రధానమైనటువంటి పూజాది క్రతువులు చేస్తాం. అందుకే ఎప్పుడైనా శాస్త్ర ప్రకారము మనం గణపతిని పెట్టుకోవాలి అని అనుకుంటే గనక మన చెయ్యి అరచేతి ఎంత పరిమాణం ఉందో అంతే సైజు పెట్టుకోవాలి. అది శాస్త్ర నియమానికి అనుకూలంగా ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే దీనికంటే ఎత్తైనట్టు పెడతావో అది శాస్త్ర విరుద్ధమైనటువంటిది అని శాస్త్రం. ఎత్తు కాబట్టి సంగతి పక్కన పెడితే వింత వింత వికృతమైన రూపాల్లో కూడా తయారు చేయడం మొదలు పెట్టారు ఇప్పుడు రాను రాను. అది మన సనాతన ధర్మంలో ఒక దౌర్భాగ్యం అని చెప్పుకోవాలి. ఎందుకంటే వికృతమైనటువంటి ఆకారాలలో, వికృతమైనటువంటి చేష్టలతో అరే! ఇలా చేస్తే చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. మనం సోషల్ మీడియాలో పెట్టొచ్చు. మనం హైప్ క్రియేట్ చేసుకోవచ్చు. మనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకోవచ్చు అనే ఒక ఆలోచన దృక్పథంతో వ్యంగ్యంగా వెళ్ళేటటువంటి గణపతులు చాలా మట్టుకు చూస్తున్నామండి. సోషల్ మీడియాలో గానీ, కొన్ని మండపాలలో గానీ వికృతమైనటువంటి చేష్టలు, వికృతమైనటువంటి ఆకారాలు. ఒక భగవంతుణ్ణి మనం 2 కన్నులతో చూడాలంటే ఆ భగవంతుని యొక్క తత్వాన్ని మనలో లీనం చేసుకునేటటువంటి రూపాలే ఉండాలి తప్ప వికృతమైనటువంటి ఆకారాలు, అలాగే ఈ సినిమా వాళ్ళ ఆకారాలు పెట్టి గణపతి యొక్క తలను పెట్టడము, అలాగే కింద ఆడవాళ్ళ వేషంతో ఉండి పైన గణపతి యొక్క ముఖాన్ని పెట్టడము, ఇవన్నీ కూడా వికృతమైనటువంటి చేష్టలు. దీని వలన మనిషిలో ఉన్నటువంటి భక్తి భావన పోగా ఇంకా కమర్షియల్ ఎక్కువైపోతుంది. అలాగే భగవంతుని మీద ఉన్నటువంటి ఆకాస్త భక్తి కూడా తగ్గిపోయేటటువంటి విధానాలు దీని వల్లనే ఏర్పడుతున్నాయి. ఎప్పుడైనా భగవంతుడి దగ్గరికి రావాలి అంటే భగవంతుడి యొక్క తత్వము, ఆయన రూపము. నిజానికి భగవంతుడికి ఈ రూపము అని శాస్త్రం ఒకటి చెప్పింది. దాన్ని అంగీకరించి అదే రూపాన్ని పెట్టాలి తప్ప, నువ్వు మన చేతిలో పని కదా నేను ఇష్టం వచ్చినట్టుగా విగ్రహాలు తయారు చేస్తాను అని అంటే గనక వాది పెట్టుకున్నవాడి తప్పే, చేసేవాడిది ఇద్దరిది కూడా తప్పే. దానివల్ల మన యొక్క కాల పరిమితిలో ఎన్నో భగవంతుని ఎప్పుడైతే వికృతంగా మనం చూస్తామో ప్రకృతి కూడా అదే వికృతంగా మారి ఎన్నో రకాలైనటువంటి నష్టాలను కలిగిస్తుంది. అందుకే ప్రకృతికి భగవంతునికి చాలా అనుసంధానం ఉన్నటువంటిది. అందుకే ఈ మనము ఆషాఢ మాసంలో నాట్లు వేస్తాము. మళ్ళీ భాద్రపద మాస వర్షాలు పడి భాద్రపద మాసంలో మనకు ఒక చక్కనైనటువంటి పంట చేతికొచ్చేటటువంటి అవకాశాలు, పెరిగేటటువంటి అవకాశాలు, చక్కగా వర్షాలు కురవాలి అనేటటువంటి విధానంతో కూడా మనం గణపతి యొక్క నవరాత్రులు చేస్తాం. అలాగే ప్రకృతిలో పెట్టేటటువంటి 21 పత్రాలు మనము 21 పత్రాలు కూడా భగవంతుని సమర్పిస్తాం. అంటే అప్పుడే చిగురించేటటువంటి పచ్చని పైరుతనము, అప్పుడే చిగురించే చెట్లు చేమలు అన్నీ కూడా పూలను, ఫలాలను, ఆకులను ఇచ్చేటటువంటి సమయం. అందుకే 21 పత్రాలు గణపతికి సమర్పిస్తున్నాము. వెలగపండు, అలాగే మొక్కజొన్నలు, ఇవన్నీ పండ్లు, ఫలాలు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి ఇస్తున్నామంటే ఈ కాలంలో ఈ ప్రకృతిలో ఇప్పుడు ఉండేటటువంటి అనుసంధానికి రూపమైనటువంటివి ఈ ప్రకృతిపరమైనటువంటి విధానం. ప్రకృతికి భగవంతునికి ఎప్పుడైతే మనం పూజనీయంగా చూస్తామో మన కాలం ఎంచక్కా హ్యాపీగా వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే వికృతంగా చేస్తామో ప్రకృతి కూడా వికృతిగా మారి మనల్ని దానిలో కలుపుకునేటటువంటి అవకాశం. అందుకే భూకంపాలు, సునామీలు, ఎన్నో రకాలైనటువంటి వ్యాధులు, అంతు చిక్కనటువంటి రోగాలు, మనిషిలో ఏర్పడేటటువంటి ఈ క్రూరత్వము. ఇప్పుడు చూడ ఎన్నో రకాల మనుషులు క్రూరలుగా మారిపోతున్నారు. అంటే ఈ అడవిలో సంచరించే క్రూర మృగాల కంటే ఈ జనారణ్యంలో తిరిగేటటువంటి క్రూర మృగాలు ఎక్కువగా అయిపోయారు. ఒకరినొకరు చంపుకోవడము, వావి వరుసలు లేకుండా ఎన్నో రకాలుగా ఇబ్బందులు. ఇవన్నీ ఎక్కడి నుంచి జరుగుతున్నాయి అంటే మనలో క్రూరత్వం పెరిగిపోయి భక్తి భావన తగ్గిపోవడమే దీనికి ప్రధానమైనటువంటి కారణం. ఇప్పుడు వినాయక చవితి వచ్చిందండి, ఏం చెప్తాము,
పూజ చేసుకోండి, పుణ్యాన్ని పెంచుకోండి అని చెప్తాము. ఈ మండపాల్లో ఏముంటుంది, అంతా డీజే సాంగ్స్ ఉంటున్నాయి. అవును. అదే రకంగా వికృతమైనటువంటి చేష్టలు, ముందర గణపతి వెనక ఏదో వికృతమైనటువంటి చేష్టలు, అలాగే గణపతి పేరుతో డబ్బులు వసూలు చేసి జల్సాలకు, అంటే కొంత గణపతికి వినియోగించి మిగిలిన డబ్బులన్నీ కూడా జల్సాలకు వినియోగించుకోవడం, హ్మ్. ఇలా ఎన్నో రకాలైనటువంటి వికృతమైనటువంటి చేష్టలు జరుగుతాయి. ఇవి ఎప్పటికైనా ప్రకృతిని వినాశనం చేయడానికే తప్ప దీన్ని సత్ప్రవర్తన కోసమో భక్తి భావన పెంచడానికో ఎవరు చెయ్యట్లేదు. అవును. చేసేవాళ్ళు ఉండొచ్చు. కానీ అది వాళ్ళ మంచితనం, వాళ్ళకి ఆ పుణ్యం కూడా తప్పకుండా వస్తుంది. ఎవరైతే వికృతంగా చెయ్యాలి, మనం హైలైట్ కావాలి అని ఆలోచిస్తున్నారో అది జీవితంలో అక్కడికి వెళ్ళినా దోషమే, అక్కడ పూజ చేసినా దోషమే, అక్కడ ఏం చేసినా మనకే ఇబ్బంది తప్ప దానివల్ల ఒరిగేదంటూ ఏమీ లేదు. కనుక వినాయకుడి నవరాత్రులు భక్తి భావనతో చేసుకోండి. వినాయకుడిని సంపూర్ణంగా తన యొక్క రూపాన్ని మన మనసులో ప్రతిష్ఠింపజేసుకునేలా మనం వినియోగించుకొని మట్టి గణపతిని పెట్టడం ద్వారా ఇటు ప్రకృతిని కాపాడిన వాళ్ళమవుతాము. అలాగే మనం చేసినటువంటి పూజలు భగవంతునికి చెందడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ రకమైనటువంటి ధోరణితో వినాయకుడి యొక్క నవరాత్రులు చేసుకోండి. తప్పకుండా భగవంతుడు మీకు ఆయురారోగ్యాదులు, ఐశ్వర్యాదులు ప్రసాదిస్తాడండి. గురుగారు, మనకి ఈ భాద్రపద మాసంలో పౌర్ణమి నుంచి పితృపక్షాలు అని చెప్పి, మహాలయ పక్షాలు అని చెప్పి, పితృదేవతలకు మనం ఏదైనా కృతజ్ఞత తెలుపుకునే విధానం ఉంటే ఆచరించే ఈ రోజులు వస్తూ ఉన్నాయి. అవును. మరి ఆ రోజుల్లో మనం పితృదేవతలకి ఏ రకంగా ఆరాధన చేయాలి? ఈ మధ్యకాలంలో వింటున్నాము, దేవతలకు సమానంగా పితృదేవతలు కూడా. ఇంకా ఏమన్నా అంటే దేవతలన్నా చిన్న చిన్న దానికి అనుగ్రహిస్తారేమో, మన పైన కోపం తెచ్చుకోరేమో, కానీ పితృదేవతల విషయంలో నెగ్లెక్ట్ చేస్తే మాత్రం అది శాపంగా మారుతుంది, అవును. ఇలా చెప్తూ ఉన్నారు. అవును. మరి అటువంటి శాపాలకు గురి కాకుండా వాళ్ళకి ఈ రోజుల్లో ఏం చెయ్యొచ్చు? మనకు భాద్రపద మాసంలో పౌర్ణమి నుండి అమావాస్య వరకు పితృపక్షములు అంటారు. అంటే పితృదేవతలకు సంబంధించినటువంటి మాసం. ఉమ్, అయితే ఈ పితృపక్షాలలో ఆచరించేటటువంటి వ్యవహారాదులు పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు ఆచరించడము, అలాగే ఈ సంవత్సర కాలంలో కానీ లేదా గతించిన సంవత్సర కాలంలో కానీ పితృదేవతలకు అర్ఘ్యప్రదానాదులు చేయడము, పితృపక్షాలలో కేవలం పితృదేవతలకు అంటే రక్త సంబంధీకులకే కాదు, ఎవ్వరికైనా సరే, అంటే నీ స్నేహితులకు కావచ్చు, లేదా నీ తోబుట్టులోకి కావచ్చు, లేదా నీ కుటుంబంలో గతించిన ఎవ్వరికైనా కావచ్చు, అంటే అర్ఘ్యములు వదిలేటటువంటి తిలతర్పణాలు వదిలేటటువంటివి గొప్పనైనటువంటి విషయాలు ఈ పితృపక్షాలలో మాత్రమే వర్తిస్తాయి. మిగతా సమయాల్లో కేవలం నీ రక్త సంహితలు, నీ కుటుంబ సభ్యులు, నీ గోత్రీకులకు మాత్రమే నువ్వు కర్మాది క్రతువులు ఆచరించవచ్చు. కానీ పితృపక్షాలలో ఎవ్వరికైనా కర్మను ఆచరించేటటువంటి గొప్పనైనటువంటి పద్ధతి ఈ పితృపక్షాలలోనే ఏర్పడుతూ ఉంటుంది. ఉమ్, అయితే ఈ పితృపక్షాలలో తప్పకుండా పితృదేవతల యొక్క అనుగ్రహం పొందడానికి, ఇక్కడ పితృ అన్నదానికి అర్థం ఏంటంటే కేవలం తండ్రే రాడు, ఉమ్, గతించిన ఎవరైనా, స్త్రీ పురుషుల్లో ఎవరైనా రావచ్చు. ఓకే. అందులో ఆడవాళ్ళు ఉండొచ్చు, మగవాళ్ళు ఉండొచ్చు. పితృదేవతలు అన్నదానికి అర్థము గతించిన వారు ఎవరైనా కావచ్చు, వాళ్లకు వాళ్ళ పేరు మీదుగా చేసే దాన ధర్మాలు కావచ్చు, వాళ్ళ పేరు మీదుగా ఆచరించేటటువంటి పుణ్యమైనటువంటి పనులు కావచ్చు. ఈ 15 రోజులు నువ్వు ఏ క్రతువులైతే పుణ్యం కోసం ఆరాధిస్తావో ఆ పుణ్య ఫలితం అంతా కూడా పితృదేవతలకు చెంది వాళ్ళు ఉత్తమ లోకాలు, అంటే ఇక పూర్తిగా విముక్తి పొందేటటువంటి కాలం. అయితే చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే కోరికలు తీరకుండా చనిపోయినటువంటి వాళ్ళు, ఆ, హఠాత్తుగా మరణించినటువంటి వాళ్ళు, లేదా మధ్య వయసులోనే మరణించినటువంటి వాళ్ళు, పుట్టుకతోనే మరణించినటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు వాళ్ళ యొక్క ఆత్మ అనేటటువంటిది ఘోషిస్తూ ఉంటుంది. వాళ్ళు వాయు రూపకంగా సంచరిస్తూ ఉంటారు. అలాంటి వారికి ఈ పితృపక్షాలలో చేసేటటువంటి కర్మాది క్రతువులు, దాన ధర్మాదులు ఇవన్నీ కూడా వాళ్లకు శాశ్వతమైనటువంటి విముక్తిని కలిగించేటటువంటి రోజులు. అందుకే ఈ యొక్క పితృపక్షాలలో చేసే ఏ పుణ్యమైనటువంటి క్రతువుకు కూడా పితృదేవతలు సంతోషం చెంది వాళ్ళు వెళ్ళేటటువంటి సమయంలో, అంటే విముక్తి పొందేటటువంటి సమయంలో తప్పకుండా మనకు మంచి చేసి వెళతారు, మనకు వాళ్ళ యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు మన మీద కలుగుతాయి అనేటటువంటిదే ఈ పితృపక్షాలలో ఉన్నటువంటి గొప్పతనం. అందుకే ఈ పితృపక్షాల్లో ముఖ్యంగా పూజించేటటువంటి దేవతలు యమధర్మరాజు, చిత్రగుప్తుడు, అలాగే విష్ణుమూర్తి, శివుడు, ఈ నలుగురి ఆరాధన చేసుకోవాలి అని శాస్త్రం చెప్పింది. మామూలుగా యమధర్మరాజు పూజలు అంటేనే చాలా వింతగా చూస్తారు. అవును. కానీ యమధర్మరాజుని కూడా పూజించేటటువంటి గొప్పనైనటువంటి రోజు ఈ యొక్క పితృపక్షాల్లో చిత్రగుప్తుని కూడా పూజించాలి అట. ఈ ఎందుకు? 15 రోజుల్లో. ఈ అంటే ఈ
పితృపక్షాల్లో కొంతమంది చిత్రగుప్తుని యొక్క నోములు కూడా చేస్తూ ఉంటారు. ఆహా. యమధర్మరాజు పూజలు కూడా చేస్తుంటారు. వీలైతే యమధర్మరాజు యొక్క ఆలయాలు ఉంటే గనక అక్కడికి వెళ్ళి తప్పకుండా ఒక రోజు నిద్ర చేసి రావాలట. కానీ దగ్గరలో ఎక్కడ లేవనుకుంటా కదా యమధర్మరాజు. యమధర్మరాజు యొక్క ఆలయము ఒక ధర్మపురి క్షేత్రంలోనే మనకు కనిపిస్తుంది. ఓకే. ధర్మపురి క్షేత్రంలో మనకు ఎంట్రన్స్ వెళ్ళగానే ఉమ్. ఈ యమధర్మరాజు యొక్క ఆలయం దాటిన తర్వాత గర్భాలయంలోకి ప్రవేశిస్తాము. ఆహా. అక్కడికి వెళ్ళి ఆ యమధర్మరాజు యొక్క ఆలయంలో ఒక అఖండ దీపం ఉంటుంది. అది 365 రోజులు నాన్ స్టాప్గా వెలుగుతూనే ఉంటుంది. ఆహా. ఆ అఖండ దీపంలో చిన్న మనకు కొద్దిగా ఆయిల్ ఇస్తారు. దాంట్లో పోస్తే మనకు కొన్ని పాపాలు తగ్గిస్తాడు అని ఇక్కడ శాస్త్రవచనం అట. కానీ మామూలుగా యమధర్మరాజు అంటే ప్రాణాలు తీసుకెళ్లే అతను మాత్రమే అనే భావనలో ఉంటాం కాబట్టి ఆయన ఆలయానికి నార్మల్ గా కూడా వెళ్ళొచ్చా, వెళ్ళినా అయ్యో, తప్పకుండా. పూజించొచ్చా? ఆయన అష్టదిక్పాలకుల్లో ఒకటి. ఆ. దిక్పాలక దేవతల్లో ఆయనకు ఒక సంతతి సంతరించుకుంది. అలాగే యమధర్మరాజు ప్రాణాలు తీసుకువెళ్తాడు అనేటటువంటిది ఏదైతే ఉంటుందో అది అతని కర్తవ్యం. ఇప్పుడు ఒక పోలీస్ యంత్రాంగంలో ఉన్నాడు, కొడుతున్నాడు అని అంటే తప్పు చేసినప్పుడు ఎవరైనా దండిస్తారు, అది ఆయన కర్తవ్యం. అలాగే యమధర్మరాజు కూడా తప్పు చేసినప్పుడు నీ ఆయువు తీరినప్పుడు ఆయన కర్తవ్యం ఏంటి? ఆయువు అయిపోయినప్పుడు తప్పకుండా ఆయువు ప్రమాణాన్ని తీసుకొని వెళ్ళేటటువంటి వాడు యమధర్మరాజు. దాంట్లో తప్పేం లేదు. అంత మాత్రాన అతను చెడ్డవాడు, ఇతడు ప్రాణాలను తీసుకొని వెళతాడు అనేటటువంటిది మూర్ఖత్వం. అది శాస్త్ర పరిజ్ఞానం లేనటువంటి వారు, అవగాహన లేనటువంటి వాళ్ళు చెప్తారు తప్ప. యమధర్మరాజు కూడా అష్టదిక్పాలకులలో ఒకడు, దేవతలతో సరిసమానంగా పూజలు అందుకునేవాడు ఒకడు. కాకపోతే ఆయన నెగిటివ్గా ప్రొజెక్ట్ చేసేసరికి ఆయనను ప్రాణాలు హరించుకుపోయేటటువంటి వాడు అని చెప్పేసి భయపెట్టి మళ్ళీ పూజనీయంగా ఆలయాలు కూడా ఎక్కడ ఉండవు. ఒక ఉన్నటువంటి ఆలయం అంటే ఇలాంటి గొప్ప గొప్ప వారి యొక్క ఆలయాలు చాలా తక్కువ ఉంటాయి. అలా ఆలయాలు ఉన్నటువంటి వాళ్ళు యమధర్మరాజు ఆలయం ధర్మపురి క్షేత్రంలో ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరైనా పూజించుకోవచ్చు. అందులో చిత్రగుప్తుని ఈ భాద్రపద మాసంలో పూజించడం ఆరాధించడం వల్ల మనం చేసినటువంటి పాపాలను కొద్దిగా తగ్గిస్తాడు అని శాస్త్రం. పురాణాల్లో చెప్పిన మాట అది ఎంతవరకు నిజమనేటటువంటిది ఆ భగవంతుడికి ఎరుక కనుక అది చిత్రగుప్తుడి యొక్క నోములు చేసిన ఈ భాద్రపద మాసంలో యమధర్మరాజు చిత్రగుప్తుని పూజించిన కొన్ని పాపాలు మనకు అంటగట్టకుండా ఆయు ప్రమాణాన్ని కూడా పెంచేటటువంటి అవకాశము ఎవరు చేయొచ్చండి ఈ నోములు? చిత్రగుప్త ఎవరైనా చేసుకోవచ్చు. ఆడవాళ్ళు చేసినా పుణ్య ఫలితం కలుగుతుంది, మగవాళ్ళు ఆలయాలకు వెళ్ళినా పుణ్య ఫలితం కలుగుతుంది. నోములు వ్రతాలు ఇవి ఆడవాళ్ళకే సంతరించుకుంది కాబట్టి మగవాళ్ళు చేయలేరు కాబట్టి ఆడవాళ్ళు చేసిన ఇంట్లో ముత్తైదులు స్త్రీలు భార్యలు చేసిన కొంత పుణ్య ఫలితం భర్తలకు కూడా లభిస్తుంది, కుటుంబ సభ్యులకు కూడా లభిస్తుంది. కాబట్టి ఆడవాళ్ళు చేసుకుంటే చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. దాని ద్వారా పితృపక్షాలలో ఉన్నటువంటి మన పెద్దలు గతించినటువంటి వాళ్ళు కూడా ఒకవేళ నరకంలో ఉంటే శిక్షలు రద్దు చేసి వాళ్ళకు పుణ్యలోకాలను ప్రసాదించేటటువంటి అవకాశం కూడా ఈ భాద్రపద మాసంలో ఏర్పడుతుంది. అందుకే భాద్రపద మాసంలో చేసే పితృపక్షాలు ఏవైతే ఉన్నాయో మన పితృదేవతలకు ఉత్తమ లోకాలకు మనము తీసుకువెళ్ళిన వాళ్ళం అవుతాము. అలా తీసుకువెళ్ళడం ఇక వాళ్ళ దశ ముగిసింది, ఇక పితృదేవతలు అందరూ కూడా ఉత్తమ లోకాలకు వెళ్ళిపోయారంటే మన బంధం తెగిపోతుంది. ఇక వాళ్లకు మనకు సంబంధం ఉండదు. మళ్ళీ ఆ ఆత్మ సోల్ అనేటటువంటిది వేరే రూపాంతరం చెందుతూ ఉంటుంది. అది ఉన్నంత వరకు, వాయు రూపంలో ఉన్నంత వరకు తప్పకుండా మన మీద ఒక కన్ను వేసి పెడుతుంది, మనల్ని ఒక కంటికి రెప్పలా మనల్ని చూస్తూ ఉంటుంది. దాన్ని మనం తెంచుకోవాలి అంటే కనుక ఈ పితృపక్షాల్లో వాళ్లకు చేయవలసినటువంటి విధానాలు అన్నీ చేస్తే తప్పకుండా వాళ్ళ పుణ్య ఫలితం శాశ్వతంగా మనకు ముట్టి వాళ్ళు విముక్తిని పొందేటటువంటి గొప్పైన రోజులు ఈ పితృపక్షాలు. ఇప్పుడు ఒకవేళ ఈ పితృపక్షాలు ఆచరించాలంటే ఖచ్చితంగా ఈ పితృదేవత ఆరాధన 15 రోజులు చేయాల్సిందేనా? లేదంటే కొన్ని సందర్భాల్లో చెప్తుంటారు ప్రాంతీయ ఆచారం ఏంటో అమావాస్య ఒక్క రోజైనా ఆచరించవచ్చు అని చెప్పి. ఇది 15 రోజుల పాటు చెయ్యలేనటువంటి వారు చిట్ట చివరి రోజున చేసేటటువంటి క్రతువులు కొన్ని ఉంటాయి. చిట్ట చివరి రోజులు ఏంటి? వాళ్ళ ఫోటో పెట్టి, వాళ్ళకి ఇష్టమైన నైవేద్యాలు పెట్టి, వాళ్ళకి ఇష్టమైనటువంటి పదార్థాలన్నీ పెట్టి వాళ్ళ పేరు మీద వాళ్ళు స్వయంగా వచ్చి తినలేరు కాబట్టి భగవంతునికి అలాగే భక్తునికి మధ్యలో ఒక బ్రాహ్మణుడు ఉంటాడు కాబట్టి ఒకవేళ ఆ అర్చకులకు ఈ స్వయం పాక దానం ఇవ్వడం వల్ల వాళ్ళకు ఈ పుణ్య ఫలితం అంతా కూడా వాళ్ళకు చెందుతుంది అనేటటువంటి ఒక నమ్మకంతో మనకి ఇచ్చేటటువంటి దాన ధర్మాలు వాళ్ళకు పుణ్యాన్ని కలిగించి వాళ్ళకు విముక్తి కలిగిస్తాయి కాబట్టి చేసుకోవచ్చు. లేదు ఈ పితృపక్షాలలో మరణించినటువంటి వాళ్ళు గతించినటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే వాళ్ళు పర్టికులర్గా ఈ పితృపక్షాల్లో చనిపోతే పర్టికులర్గా ఆ రోజును పెట్టుకుంటారు. మామూలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో 15 రోజులు ఏదో ఒక రోజు నువ్వు ఆచరించుకోవచ్చు. దాని పర్టికులర్ ఈ రోజే ఆచరిస్తానని కాదు, నువ్వు ఏ రోజైతే ఆ రోజు. ఇక చిట్ట చివరి రోజు ఏంటి? ఆ
అమావాస్య. కాబట్టి ఈ 15 రోజులు కుదరకపోతే చిట్ట చివరి రోజు అమావాస్య రోజు అయినా సరే నువ్వు పితృదేవతలకు సమర్పించేటటువంటి వస్తువులన్నీ కూడా బ్రాహ్మణుడు సమర్పించడం, దానం ఇవ్వడం ద్వారా ఆ పుణ్య ఫలితం పితృదేవతలకు ముట్టి వాళ్ళు ఉత్తమ లోకాలకు వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఈ దాన ధర్మాలు చేయమని చెప్పి శాస్త్రం చెప్తుందండి. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాన్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.